హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాను. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే బొడ్రాయిని కూడా నిలబెడుతున్నారు. ఎప్పుడైనా ఊరిలో బొడ్రాయి హైట్ లో ఉండాలంట. ఇక్కడనైతే మట్టిలో కూరుకుపోయింది, అందుకే హైట్ లో పెడుతున్నారు. ఇంతకు ముందు అయితే ముత్యాలమ్మ తల్లి టెంపుల్ అయితే చాలా చిన్నగా ఉందండి. అమ్మవారి గుడి అయితే చాలా బాగా కట్టారండి. అమ్మవారి ప్రతిష్టకు ముందు 3 రోజుల ముందైతే యజ్ఞ హోమాలు అయితే చేశారండి. ఇక్కడనైతే అమ్మవారికి జరగవలసిన పూజలు అయితే ఏ విఘ్నాలు లేకుండా చాలా బాగా జరిగాయి. అమ్మవారి హోమం చేసేటప్పుడైతే వర్షం కూడా వచ్చిందండి. పైనుంచి దేవతలందరూ ఆ తల్లిని ఆశీర్వదిస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఇక్కడైతే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితే ఇంకా జరగలేదండి. పూజలు అయితే జరుగుతున్నాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి ముందుగా యంత్ర ప్రతిష్ఠ జరిగిందండి. ఒకే ముహూర్తంలో అమ్మవారి యంత్ర ప్రతిష్ఠ, బొడ్రాయి యంత్ర ప్రతిష్ఠ జరిగింది. కొంతమంది అమ్మవారి దగ్గర ఉన్నారు, కొంతమంది బొడ్రాయి దగ్గరికి వెళ్లారు. ఊరిలోనైతే పండుగలా అనిపించిందండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారికి సంబంధించిన పూజలు, బొడ్రాయి ప్రతిష్టాపనకు సంబంధించిన అన్ని పూజలు దేశగురువు సలహా మేరకు జరిగాయండి. అమ్మవారి దగ్గర, బొడ్రాయి దగ్గర యంత్ర ప్రతిష్ఠ మంచి ముహూర్తం నిర్ణయించారండి. సకల దేవతల ఆశీర్వాదం కూడా ఆ వర్షం రూపంలో తెలియజేసింది అమ్మవారైతే. అందరూ బొడ్రాయి దగ్గరకు యంత్రాన్ని చప్పుళ్లతో తీసుకువెళ్తున్నారు. నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నానని నాతో చెప్పకుండా వెళ్ళారు మా వాళ్ళైతే. ఎప్పుడు నీకు వీడియోల పిచ్చి అని ఎప్పుడు తిడుతుంటారు నన్నైతే. నేనైతే ఏది పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. మేమైతే అందరం బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. యంత్రం తీసుకొని ముందు పూజారి అయితే వెళ్ళారు చప్పులతోని. మేము వెనకమర్ల మేమైతే వెళ్తున్నాం. బొడ్రాయిని నిలబెట్టేదైతే ఇక్కడేనండి. ఇక్కడైతే ముందుగా యంత్ర ప్రతిష్ఠ అయితే చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ మాత్రం అనుకున్న ముహూర్తంలోనే చేయాలండి. పెట్టిన ముహూర్తంలో ప్రతిష్ఠ చేయడం వల్ల ఆ యంత్రానికి బలం చేకూరుతుందండి. యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత నవధాన్యాలు, నవరత్నాలు యంత్రం పైన వేస్తారు. నవధాన్యాలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ నవరత్నాలు అయితే రెడీమేడ్లో తీసుకున్నామండి. గోల్డ్, వెండి ఇవన్నీ ఒరిజినల్గా తీసుకొని వేయొచ్చు. మేమైతే అక్కడికి అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకున్నామండి. నవధాన్యాలు, నవరత్నాలు వేయడం వలన యంత్రశక్తి పెరుగుతుందంటండి. ఇక్కడ బొడ్రాయి దగ్గర యంత్ర ప్రతిష్ఠ చేసి నవధాన్యాలు వేసిన తర్వాతనైతే మేమైతే అమ్మవారి దగ్గరకైతే వెళ్ళామండి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషం అనిపించింది మాకైతే. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అందరూ వెళ్ళైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నారు. అమ్మ మాత్రం చాలా అందంగా ఉందండి. నాకైతే చూస్తూ ఉంటే చూడాలనిపించింది అమ్మనే. కానీ ఒక ముక్కు పుడక లేదనే ఒక లోటు ఉందండి అమ్మకైతే. ముక్కు పుడక ఉండినుంటే ఇంకా అందంగా ఉండేది.